ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మన వీడియో వచ్చేసి వినాయక చవితి అయితే దగ్గరికి వచ్చేస్తుంది. ఎలాంటి బొమ్మ కొనాలి, ఎంత సైజులో బొమ్మ కొనాలి, ఎంత రేట్లో బొమ్మ కొనాలని మన మైండ్లో అయితే ఉండిపోతుంది. ఆ మైండ్లో ఉన్న క్వశ్చన్ మార్క్కి ఆన్సరే ఈ వీడియోని అయితే మీరు ఫుల్గా చూడండి, లాస్ట్ వరకు. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళి ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు వినాయకుడి బొమ్మలు చూడడానికి కాశీనగర్ అయితే వెళ్ళబోతున్నాం మన డియో స్కూటీ మీద మన ఫ్రెండ్స్తో. హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం బయలుదేరుతున్నాం. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దామా? రెడీ ఫ్రెండ్స్, రెడీ. మరి మన స్కూటీలో చూసుకుంటే పెట్రోల్ అయితే లేదు. మనం వెంటనే బంక్ అయితే వచ్చాం, మన కొత్తూరులో ఉన్న బంక్కి వెంటనే పెట్రోల్ని అయితే కొట్టించుకున్నాం అఫీషియల్గా. ఇంకా మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం నెవగాం బ్రిడ్జ్ నుంచి. ఇంకా స్టార్ట్ అయిపోదాం ఫ్రెండ్స్. ఓకేనా? పదా ముందుకు పదా. ఓకే, అలా నెమ్మదిగా స్టార్ట్ అయిపోయాం మనం. ఆంధ్ర యాండింగ్ మాత్ర చెక్ పోస్ట్ దగ్గరికి అయితే ఇప్పుడు వచ్చేసాం. ఇక్కడ పోలీసులు అయితే వెహికల్ని చెక్ చేస్తున్నారు. మనం అడ్డంగా దొరికేసాం. త్రిబుల్ రైడింగ్ కాబట్టి పైన వేసేస్తారు. ఇంకా ఎలా అయితే నేను అడ్డుబంగి అయితే మనం ఎంటర్ అయిపోయాం పోలీసుల నుంచి తప్పించుకొని. చాలా ఆకలిగా ఉందన్నారు మా ఫ్రెండ్స్. బేకరీ కోసం వెతుకుతున్నాం. ఇక్కడ బేకరీలు ఏం లేవు. అలా ముందుకు చూస్తున్నాం, అక్కడ కూడా ఏం లేవు. మొత్తానికి బేకరీకి అయితే చేరుకున్నాం. మన పార్దు బాబు అయితే ఎగ్ పఫ్ ఆర్డర్ చేస్తాడు. మీరు కూర్చోడానికి అయితే మంచిగా సెర్చ్ చేశారు. బ్యాటరీలో మాకు చాలా నచ్చింది. ఎగ్ పఫ్ మనం తెచ్చారు. ఓకే, కట్టేసిన చేయండి. ఏదైనా కట్టేసి సెపరేట్ ఇచ్చారు. మూడు కట్టిన సాస్ కూడా చేసి సాస్ అయితే కలిసి చేసుకుంటున్నారు. పర్వాలేదు, చాలా అర్థం చేస్తుంది. అయితే మూడు కట్ చేసి మూడింటికి సాస్ చేస్తారు. ఇప్పుడు ఏం చేయమంటారు పార్దు గారు మీరు? అవునండి, ఇప్పుడు మనం అయితే తినడానికి వెళ్దాం ఫ్రెండ్స్. మనం అయితే గట్టికి ఇచ్చి పడేస్తున్నారు. బేకరీ పేరు అయితే స్వాగతం సుస్వాగతం బేకరీ. ఇక్కడ నుంచి 2 రోడ్లు ఉన్నాయి. మనకి లూప్ లైన్ రోడ్, మనకి ఇది హైవే రోడ్. ఇది మనం హైవే రోడ్ అయితే చూస్ చేసుకున్నాం. ఓకే, పదన్నా బంగారం. बादाम बादाम में दादा का चाह बादाम आमा गाचे नाइको बुबु भाजा बादाम आमा गाचे पादे शुद्ध काचा बादाम तुड़ा हाथ वाला ताके जो बिजी गोने चल కాశీనగర్ అయితే వచ్చేసామండి. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. ఇది కాశీనగర్, అదే ఒడిశా. మనమైతే వచ్చాం కాశీనగర్. మనం చూసుకోవచ్చు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అయితే బొమ్మలు ఉన్నాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ బొమ్మలు ఉన్నాయి ఇక్కడ. మనకి ఆల్మోస్ట్ 2 అడుగుల నుంచి 20 అడుగుల వరకు బొమ్మలు అయితే ఇక్కడ ఉంటాయి. మీకు వీడియోలో చూపిస్తాను ఎలా ఉంటాయో. చూసుకోవచ్చు 1 2 3 4 పాకల్లో బొమ్మలు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 150 100 బొమ్మలు ఉంటాయి అందులో. మనం అన్నింటినీ చూసేద్దాం. బొమ్మ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇలా లోపలికి వెళ్దాం. చూసుకోవచ్చు ఒక్కొక్క బొమ్మను మీరు. మనం రేట్లు అయితే తర్వాత మీకు చెప్తానండి. ఒక్కొక్కటి అంతని ఫోటో తీసి పెడతాను. మరి ఈ పాకలో చూసుకుంటే బొమ్మలు కెమెరా అడ్జస్ట్మెంట్ అయితే అవ్వట్లేదు, చాలా దగ్గరలో ఉన్నాయి కాబట్టి మీకు కొంచెం లాంగ్ నుంచి చూపిస్తాను. మన దోస్తు గారు అయితే మనకు కళ్ళది అనుకున్నా, ఎక్కడ ఉన్నారో తెలియదు, కానీ మీకోసం నేను ఇక్కడ వీడియో చేసేస్తున్నాను. డిఫరెంట్ టైప్ ఆఫ్ బొమ్మలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మీరు విజిట్ చేయొచ్చు. చాలా అద్భుతంగా ఉన్నాయి బొమ్మలు అయితే. మనం కొంచెం ముందుకు వెళ్దాం అలాగా. మరి ఈ రోడ్లో చూసుకుంటే సేమ్ బొమ్మలేని, ఇంకా పెయింటింగ్ ఏం అవ్వలేదు. ఇప్పుడు మనం బుక్ చేసుకుంటే చాలా తక్కువగా వస్తాయి. పెయింటింగ్ అయిన తర్వాత చాలా ఎక్కువ రేట్ చెప్తారు. కావున వినాయకుడు పెట్టాలనే ఉద్దేశం ఉంటే ఇప్పుడే వచ్చి బుక్ చేసుకోండి, చాలా తక్కువ దొరుకుతాయి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మేము కూడా అలానే చేసాం. పెయింటింగ్ అయిందని చేసుకున్నాం, తర్వాత పెయింటింగ్ వేయించుకున్నాం, చాలా తక్కువ దొరికింది. ఇవైతే చిన్న బొమ్మలు, ఇవి చూసుకోవచ్చు. చిన్న బొమ్మలు ఎట్టాలనుకున్నాడు ఈ బొమ్మలు చూస్ చేసుకోండి. ఇవైతే పెయింటింగ్ వేసిన బొమ్మలు. మీకు ముందు చూపించాను కదా, ఆ బొమ్మల కంటే ఎక్కువ రేట్ ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ పెయింట్ వేశారు కదా, అందుకే ఎక్కువ రేట్ చెప్తారు. పెయింట్ అయినా చూస్ చేసుకొని పెయింట్ వేయించుకుంటే చాలా తక్కువ రేటు దొరుకుతుంది. చూసుకోండి, కలర్ వేస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది బొమ్మలు. మంచి క్వాలిటీ బొమ్మలు అండి, తక్కువ రేట్లో దొరుకుతాయి ఇక్కడ కాశీనగర్. ఈ సందులోకి వెళ్ళడానికి మనకు వీలు లేదు, ఎందుకంటే అవుతుందో లేదో చూద్దాం. అవుతుంది, నేను ఎలాగో మీకోసం కష్టపడి వెళ్ళాను. చూసుకోవచ్చు. వీడియో అయితే అంత మంచిగా రావట్లేదు, ఎందుకంటే మనకి ఇక్కడ ప్లేస్ లేదు వీడియో తీయడానికి. కానీ మీకోసం ట్రై చేస్తాను ఎలాగో వీడియో తీయడానికి. చూసుకోండి. కలర్ వేసిన బొమ్మలు ఆల్రెడీ కలర్ పోతుందని కవర్ని అయితే వేస్తారు వీళ్ళు.
ఇవే మనం పెద్ద బొమ్మల సెక్షన్లోకి వచ్చాం. చూడండి బొమ్మ ఎంత ఉందో. ఇక్కడ స్పేస్ అయితే మనకు సరిపోవట్లేదు. ఉంటుంది ఇది ఒక 7 అడుగులు 8 అడుగులు ఉంటుంది. 7 అడుగులు 8 అడుగులు 10 అడుగులు ఉంటుంది. ఇవన్నీ 10 అడుగుల బొమ్మలు 10 అడుగుల పైన ఉంటాయి. విజిట్ చేయడానికి వచ్చారు వీళ్ళు కూడా మనలాగానే. కలర్ వేసిన బొమ్మలు ఇవి అయితే. ఈ బొమ్మ చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉందో. చాలా అద్భుతంగా ఉంది. ఎంత చెప్తారేమో రేట్ కొనుక్కొని చెప్తాను మీకు. మన వాళ్ళైతే బొమ్మని పరిశీలన చేస్తున్నారు. ఏ బొమ్మని చూస్ చేసుకుందామని. ఇదైతే మేము చూస్ చేసుకున్నాం. చాలా పెద్దగా ఉంది. ఎప్పుడు మన ఫ్యామిలీ బొమ్మలు కదా చూసుకోవచ్చు. వినాయకుడు, శివుడు, పార్వతి, నంది అందరూ ఉన్నారు. నెమలి అన్నీ ఉంటాయి నా బంగారం. చాలా బాగుంది బొమ్మ అయితే. కాస్ట్ అంతా కనుక్కుందాం. ఇది ఒక 11 అడుగులు ఉండొచ్చు నాకు తెలిసి. ఇవన్నీ దాని పక్కన ఉన్న బొమ్మలు చూడొచ్చు ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఈ ఫోటోలన్నీ మీకు కనిపించట్లేదు. మీ ఫోటోలన్నీ తీసి మీకు అప్లోడ్ చేస్తాను ఇందులోనే వీడియోలో. ఇది పెయింటింగ్ చేసిన బొమ్మ చూడండి ఎలా ఉందో. బొమ్మ కుట్టి వేస్తున్నారు. మనం డిస్కస్ చేస్తున్నాడు ఎంత ఇస్తారు రేట్ అనుకుని. హలో మరి వినాయకుడు, కృష్ణుడు బొమ్మ అండి ఇది. ఫ్లూట్ మనం తీసుకుంటే పెడతారు. తమ్ముడు జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. దంతాలు దిగిపోతున్నాయి అట. వార్నింగ్ ఇచ్చారు అప్పుడే. ఇది మనం చూసుకున్న సేమ్ బొమ్మ ఇది. ఇంకా మనోడు వస్తున్నారు సెలెక్ట్ చేయడానికి. అప్పుడు మనం సెలెక్ట్ చేద్దాం. ఎంతో మీకు వీడియోలో చూపిస్తాను. మనోడు ప్రతిసారి వీడియోలో కనిపిస్తున్నాడు. ఎందుకో ఎవరు చూస్తారు ఏమో లవ్ పంపిస్తారు కదా. ఆంజనేయుడు, వినాయకుడు ఈ బొమ్మలో మనం చూసుకోవచ్చు. ఆల్రెడీ మీకు చూపించిన బొమ్మలు అనేవి కొంచెం క్లారిటీగా చూపిస్తాను. కొంచెం ఫుల్ రేషియోతో. ఇవి 5 అడుగులు 6 అడుగుల బొమ్మలు ఇవి. 4, 5, 6 అడుగులు ఇవి ఈ బొమ్మలు అయితే. నాకు తెలిసి ఇవి ఒక 18, 6 అడుగులు అయితే 18,000 20,000 చెప్తారు. 4, 5 అంటే 15, 13 దొరుకుతాయి నాకు తెలిసి. మీరు పెయింట్ అయ్యిన బొమ్మలు చూస్ చేసుకుని వేయించుకుంటే తక్కువ రేటుకి వస్తాయి. చాలా మీరు బొమ్మను చూడడానికి సెలెక్ట్ చేయడానికి వచ్చారు. మరి మనం లాస్ట్ పాకలోకి అయితే వచ్చినాం. ఇక్కడ బొమ్మలు చూడండి ఏవి పెయింట్ ఇంకా తయారవుతాయి. సర్పనాగు వినాయకుడు. ఇది 18 అడుగులు అయితే ఉండొచ్చు నాకు తెలిసి. 18 ఉండదు, 15 ఉండే ఉండొచ్చు. 15 ఉండదు. మన బొమ్మలు పరిశీలిస్తున్నారు. ఓకే చేయమంటున్నారు. ఇది అయిపోవచ్చేమో. శివుడు, పార్వతి అందరూ ఉన్నారు ఇందులో. అయ్యప్ప స్వామి మనది ఎప్పుడు ఫ్యామిలీ బొమ్మ కాబట్టి అయ్యప్ప స్వామి పైన చూడబ్బాయి ఏంటో అయ్యా నువ్వు. నెక్స్ట్ బొమ్మ శివుడు సేమ్ కొంచెం చిన్నది వచ్చింది ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడతో అయితే ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది. మీకైతే ఫొటోస్ చూపిస్తున్నాను. ఫుల్ హెచ్డి ఫొటోస్ అయితే ఇప్పుడు వస్తాయి. వాటిని మీరు చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఫొటోస్
దానికైతే అడ్వాన్స్ అయితే పే చేసాము. మీకు కూడా బొమ్మలు నచ్చినట్లయితే ఈ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. వీడియోనైతే అందరూ చూశారు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఓకే, గంట సింబల్ అయితే కొట్టడం మర్చిపోవద్దు.